హాయ్ ఫ్రెండ్స్, ఏంటి భారతి వీడియో పెట్టకుండా షార్ట్స్ పెడుతుంది అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, నిన్న వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో ఉన్న వ్లాగ్స్నే నేను షార్ట్స్ లాగా ఎడిట్ చేసి అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే టైటిల్ కింద రెసిపీ ఇంకా వ్లాగ్ అయితే పెట్టేస్తాను, చూసేసేయండి. సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను సాంబార్ రైస్ అయితే చేశానండి. ఈ వర్షాకాలము చలికాలంలో ఈ సింగిల్ పాట్ రెసిపీస్ అయితే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి. ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఆ తర్వాత టీ అయితే మరిగిపోయాయి, మామయ్యకి అలాగే మా వారికి ఇచ్చేసాను. నేను తాగలేదు, తర్వాత తాగుదాం అని చెప్పి. ఇంక ఇక్కడైతే ఉప్మా చేస్తున్నాను ఇవాళ టిఫిను. ఇవాళ ఉప్మా ఎలా చేస్తున్నానంటే పొడి పొడిగా చేస్తున్నాను. మామూలుగా నాకు ముద్దగా ఇష్టము, కానీ ఈ పొడి పొడిగా ఉప్మా ఏంటి అంటే చల్లారిన తర్వాత కూడా బాగుంటుందండి. అప్పటికప్పటికే తినాలి అంటే లూజ్గా ఉన్న ఉప్మా బాగుంటుంది. కొంచెం లేట్ అయిన తర్వాత తినాలి అంటే మాత్రం ఇలా పొడి పొడిగా రవ్వ రవ్వగా ఉండే ఉప్మా బాగుంటుంది. సో ఉప్మా అయితే చేసేసాను, పిల్లలు తినరు అందుకని నేనే తినిపించేసాను ఉప్మా అయితే. ఆ తర్వాత ఇంకా అన్నము పప్పు రెండు కలిపి పెట్టేశాను కదా. సో అయితే కిచిడి అనొచ్చు, సాంబార్ రైస్ అనొచ్చు. సో అయిపోయింది, అదంతా కూడా బాక్సుల్లోకి సర్దేశాను. దాంతో నంచుకోవడానికి అయితే పొటాటో చిప్స్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఇంట్లో చాక్లెట్ కేక్ అయితే చేశాను. సో ఆ రెసిపీస్ అన్నీ కావాలి అనుకుంటే చెప్పాను కదా, టైటిల్ కింద వీడియో లింక్ ఇస్తాను చూడండి. బ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళకైతే బ్యాగ్స్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా వర్షం పడుతూ ఉంది. ఇంకా ఈ చలికాలంలో వర్షాలు ఏంటో ఇంకా అర్థం కావట్లేదు. వర్షాలు పడుతున్నాయి కానీ చలి మాత్రం పెద్దగా అయితే ఏం లేదు. ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా అప్పుడు ప్రశాంతంగా కూర్చొని మామయ్య నేను ఇంకొక కప్పు టీ అయితే తాగుతూ ఉన్నాం అనమాట. అదండి ఇంక ఇవాల్టి వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.